బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఐఏఎస్ మీద ఇష్టానుసారం రాసిన జర్నలిస్టులకు ఆయన ఎలా సహకరిస్తున్నారని ప్రశ్నించారు. కేటీఆర్ మీద ఓ ఛానల్ వార్త రాస్తే బీఆర్ఎస్ కార్యకర్త వెళ్లి దాడి చేశారు. ఇప్పుడు ఓ శాటిలైట్ ఛానల్ ప్రతినిధులకు ఎందుకు సహకరిస్తున్నారు? ఇది ఎంతవరకు కరెక్ట్ అని కవిత నిలదీశారు. మెగా అనే తిమింగలాన్ని రక్షించేందుకు బీఆర్ఎస్ చిన్నచేప చుట్టూ టెండర్ల వ్యవహారాన్ని తిప్పుతోందని ఆమె ఆరోపించారు. సింగరేణి కాంట్రాక్టుల విషయంలో సృజన్ రెడ్డి, చిన్నచేప, మేఘా కృష్ణారెడ్డి 25,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని, దాని మీద బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడడం లేదని కవిత నిలదీశారు. కార్మికులకు కష్టం వస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్లు పట్టించుకోవడం లేదని, పెద్ద కాంట్రాక్టర్ను కాపాడేందుకు గుంటనక్క ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావును ఉద్దేశించి విమర్శించారు. గతంలో సృజన్ రెడ్డికి బీఆర్ఎస్ హయాంలోనే కాంట్రాక్టులు ఇచ్చారు. అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి బావుమరిది అని గుర్తుకు రాలేదా? సింగరేణి విషయంలో బీఆర్ఎస్ డొల్లతనాన్ని మేము గమనిస్తున్నామని తెలిపారు. గుంటనక్క ప్రెస్ మీట్ను గుడ్డిగా ఫాలో అయి కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మొత్తానికి నైనీ కాంట్రాక్టు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇక్కడ విచిత్రాలు జరుగుతున్నాయని కవిత తెలిపారు. హరీష్ రావు మొత్తం దళిత కమ్యూనిటీని అవమానపరిచే విధంగా భట్టి విక్రమార్కకి లేఖ రాయను అంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మాత్రమే ఆయన లెటర్ రాస్తారట. అసలు సింగరేణి ఎండీఓ అనే సిస్టమ్ పెట్టారు. అది ఉండకూడదని ఆమె అన్నారు. కిషన్ రెడ్డి ఈ బ్లాక్కు సింగరేణికి వచ్చేలా కృషి చేయాలి. రూల్స్ అనకుండా మనకు వచ్చేందుకు ఆయన తరపున ప్రయత్నం చేయాలని కవిత డిమాండ్ చేశారు. గతంలో గుజరాత్కు బొగ్గు బ్లాకులను తీసుకుని పోయిన ఘటనలు లేవా? కిషన్ రెడ్డి తెలంగాణ కోసం చేయకపోతే బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చి ఏం లాభమని ఆమె తెలిపారు. త్వరలోని సింగరేణిలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికైనా కార్మికుల డిమాండ్లను పరిష్కరించే ప్రయత్నం చేయాలని కవిత కోరారు. నేను కాంగ్రెస్కి వస్తానంటే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వద్దనంటూ చెబుతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లూజింగ్ పార్టీ అని ఆమె అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలిచే పార్టీయే జాగృతి పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు. మహేష్ గౌడ్ అనుభవం ప్రకారం ఆయనకే మేము నేషనల్ కన్వీనర్ పదవి ఇస్తామని కవిత తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ జోక్ అయిపోయింది. 2 ఏళ్లుగా సీరియల్గా సాగుదీస్తున్నారు. నాలాంటి బాధితులకు మేలు చేయడం లేదని కవిత అన్నారు.